అధ్యాయం 14 విశ్వచేతనానుభవం. వచ్చేసాను గురుదేవా. నా మాటల కన్నా సిగ్గుతో చిన్నబోయిన నా ముఖమే ఎక్కువ చెప్తోంది. వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి చూసుకుందాం పద. మాకు ఎడబాటు కలిగింది కేవలం కొన్ని గంటలే గాని రోజులు కావన్నంత మామూలుగా ఉంది శ్రీ యుక్తేశ్వర్ గారి ధోరణి. గురుదేవా, నా విధులు విడిచిపెట్టి ఇక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీకు నిరాశ కలిగించుంటాను. నా మీద మీకు కోపం వస్తుందేమో అనుకున్నాను. లేదు, లేనే లేదు. కోపం అన్నది తీరని కోరిక వల్లే పుడుతుంది. నేను ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ ఆశించను. అంచేత వాళ్ళు చేసే పనులు నా ఆశలకు వ్యతిరేకంగా ఉండలేవు. నిన్ను నా అవసరాలకెన్నడూ వాడుకోను. నీ నిజమైన సంతోషమే నాకు సంతోషం. గురుదేవా, దివ్య ప్రేమ గురించి అస్పష్టంగానే వింటాం, కానీ ఈనాడు మీ దివ్య స్వరూపంలోనే దానికి వాస్తవమైన నిదర్శన కనిపిస్తోంది నాకు. ఈ లోకంలో తండ్రి కూడా తాను అప్పగించిన పని కొడుకు చెప్పా చేయకుండా వదిలిపెట్టి పోయినట్లయితే ఆ కొడుకును సులువుగా క్షమించడు. కానీ మీరు నేను అరకొరగా విడిచి వెళ్ళిపోయిన అనేక పనుల వల్ల ఎంత అసౌకర్యానికి గురయ్యి కూడా రవ్వంత విసుగైనా చూపించలేదు. మేము ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాము. వాటిల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఒకానొక ఆనంద తరంగం నన్ను ముంచెత్తింది. ఈశ్వరుడు నా గురుదేవుల రూపంలో నా హృదయంలో నిస్వల్పమైన ఉత్సాహాల్ని అవధుల్లేని ప్రేమసీమలుగా విస్తరింపచేయుచున్నాడన్న సంగతి నాకు స్పృహలోకి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు పొద్దున్న నేను మా గురుదేవులు మామూలుగా కూర్చునే గదికి దారితీశాను. ఖాళీగా ఉన్న ఆ గదిలో ధ్యానం చేసుకోవాలన్నది నా ఉద్దేశం. కానీ చెప్పు చేతల్లో లేని నా ఆలోచనలు మెచ్చుకోదగ్గ నా ఉద్దేశంతో సహకరించడం లేదు. వేటగాని చూసిన పక్షుల్లా చెల్లా చెదురవుతున్నాయి అవి. ముకుందా! దూరంగా ఉన్న బాల్కనీలోంచి శ్రీ యుక్తేశ్వర్ గారి గొంతు వినిపించింది. నా ఆలోచనల్లాగే నాలో కూడా తిరుగుబాటు ధోరణి తలెత్తింది. గురువుగారు ఎప్పుడూ నన్ను ధ్యానం చేయమని చెప్తారు. తీరా తమ గదిలోకి ఎందుకు వచ్చానో తెలిసి కూడా ఆయన దాన్ని చెడగొట్టకూడదు అని గొణుక్కున్నాను. ఆయన మళ్ళీ పిలిచారు. నేను మొండికేసి చప్పుడు చేయకుండా ఊరుకున్నాను. మూడోసారి ఆయన గొంతులో మందలింపు కూడా మిళితమయ్యింది. నేను ధ్యానం చేసుకుంటున్నానండి అభ్యంతరం చెప్తున్న ధోరణిలో అరిచాను. నాకు తెలుసులే నువ్వెలా ధ్యానం చేస్తున్నావో. తుఫాన్లో అల్లల్లాడిపోతున్న ఆకుల్లా చెదిరిపోతోంది నీ మనస్సు అంటూ కేకలేశారు గురుదేవులు. భంగపడి బయటపడి విచారంగా ఆయన దగ్గరికి వెళ్ళాను. వెర్రి నాయనా, నీకు కావాల్సింది కొండలు ఇవ్వలేవు. గురుదేవులు బుజ్జగింపుగా ఓదార్పుగా పలికారు. ఆయన చల్లని చూపు అంత తెలియనంత లోతుగా ఉంది. నీ హృదయ అభిలాష నెరవేరుతుంది అన్నారు. శ్రీ యుక్తేశ్వర్ గారు గూఢంగా మాట్లాడడం అన్నది అరుదు. నేను కలవరపడ్డాను. ఆయన నా గుండెకు పైభాగంలో సుతారంగా చేత్తో తట్టారు. నా శరీరం కదలకుండా పాతుకుపోయింది. నా ఊపిరితిత్తుల్లోంచి నా శ్వాస ఏదో ఒక పెద్ద అయస్కాంతంతో బయటికి లాగేసినట్లయింది. నా ఆత్మ మనస్సు తక్షణమే వాటి భౌతిక బంధాన్ని కోల్పోయి ద్రవరూప కాంతి కిరణాల మాదిరిగా నాలో ప్రతి రంధ్రంలోంచి బయటికి ప్రసరించాయి. నాలో ఉన్న కండ నిర్జీవమైపోయినట్లు ఉన్నా అంతకు ముందెన్నడూ లేని సంపూర్ణ చైతన్యంతో అంతకు ముందెన్నడూ నేను అంతటి సంపూర్ణ చైతన్యంతో తొణికిసలాడలేదని నాకు కలిగిన ప్రగాఢ స్పృహ వల్ల తెలుసుకున్నాను. నా తాదాత్మ్య బోధ ఒక శరీరానికి సంకుచితంగా కట్టుబడి ఉండకుండా చక్రగతిలో సంచరించే అణువులకు కూడా విస్తరించింది. దూరాన వీధుల్లో ఉన్న జనం నా దూరపరిధి మీదే మెల్లగా కదులుతున్నట్లుగా అనిపించింది. మట్టికున్న మంద పారదర్శకత వల్ల మొక్కల వేళ్ళు చెట్ల వేళ్ళు భూమిలోంచి స్పష్టంగా కనిపించాయి. వాటి జీవరస ప్రవాహాల్ని కూడా గమనించాను. చుట్టుపక్కల ప్రదేశమంతా నా ముందు బట్ట బయలుగా ఉంది. మామూలుగా ఎదుట ఉన్న వాటిని మాత్రమే చూడగల నా చూపు ఇప్పుడు అన్నింటినీ చూడగలిగేటట్లుగా విస్తృత వలయాకార దృష్టిగా మారింది. నా తలకు వెనక భాగం ద్వారా రాయ్ఘాట్ సందుకు దిగువన దూరంగా నడుస్తున్న మనుషుల్ని చూడగలిగాను. తెల్లటి ఆవు ఒకటి తాపీగా నడిచి వస్తూ ఉండడం కూడా గమనించాను. అది తెరిచిపెట్టిన ఆశ్రమం గేటుకి చేరినప్పుడు భౌతికమైన నా రెండు కళ్ళతోనూ చూస్తున్నట్లుగానే దాన్ని పరిశీలించాను. అది ముంగిలి బయట ఇటుక గోడ వెనక్కి సాగిపోయిన తర్వాత కూడా స్పష్టంగా చూడగలుగుతున్నాను.
అన్ని వైపులా కనిపిస్తున్న నా సర్వ దిగ్దర్శన దృష్టికి సోకిన వస్తువులన్నీ కంపిస్తూ చురుగ్గా సాగే చలన చిత్రాల మాదిరిగా స్పందించాయి. నా శరీరం, గురుదేవుల శరీరం, స్తంభాలుగా ముంగిలి, ఉపకరణ సామగ్రి, చెట్లు, ఎండ అప్పుడప్పుడు తీవ్రంగా అల్లలాడి చివరికి కరిగిపోయాయి. ఒక కాంతి సముద్రం అయిపోయాయి. గ్లాసుడు నీళ్లలో వేసిన పంచదార గడ్డలు గ్లాసు కుదిపినప్పుడు కరిగిపోయినట్లుగా అన్నింటినీ ఏకం చేసే కాంతి పర్యాయ క్రమంలో స్థూల రూపంలోకి మారుతోంది. ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలోని కార్యకారణ సూత్రాన్ని వెల్లడి చేస్తున్నాయి. నా ఆత్మ తాలూకు ప్రశాంత అనంత తీరాల మీదకి ఒకానొక ఆనంద సాగరం వెల్లువలా వచ్చి పొంగింది. పరమాత్మ స్వరూపం అక్షయ ఆనందమన్న అనుభవం పొందాను. ఆయన దేహం అసంఖ్యాకమైన కాంతి కణజాలాలు. నాలో పెళ్ళుబుగుతున్న దివ్య ప్రభ పట్నాల్ని, ప్రపంచ ఖండాల్ని, భూమిని, సూర్యమండలాన్ని, నక్షత్ర మండలాన్ని, సూక్ష్మ నిహారికల్ని, తేలియాడే బ్రహ్మాండాల్ని చుట్టుముట్టడం మొదలుపెట్టింది. రాత్రివేళ దూరాన కనిపించే నగరంలా మందకాంతితో వెలుగొందుతున్న సమస్త జగత్తు నా అస్తిత్వపు అనంతతత్వంలోనే మిణుకుమిణుకుమంటున్నది. స్ఫుటంగా చెక్కినట్లున్న గోళాకార పరిరేఖలకు అవతల మిరుమిట్లు గొలుపుతున్న కాంతి దూరపు అంచుల దగ్గర కొద్దిగా మందగించింది. అక్కడ నేను ఎన్నటికీ తరగని పరిపూర్ణ ప్రభను దర్శించాను. మాటల్లో చెప్పలేనంత సుసూక్ష్మమైనదది. గ్రహ రూపాలు అంతకన్నా స్థూలమైన కాంతితో ఏర్పడ్డవి. శాశ్వత ఆకరమైన పరమాత్మ నుంచి ప్రసరితమైన కిరణాల దివ్య విక్షేపం నక్షత్ర వీధులుగా ప్రజ్వలిస్తూ వర్ణించనలవి కాని ప్రభలుగా రూపాంతరితమవుతోంది. సృజనశీలక కిరణాలు నక్షత్ర మండలాలుగా ఘనీభవించి ఆ తర్వాత పారదర్శక జ్వాలలుగా కరిగిపోవడం మళ్ళీ మళ్ళీ చూశాను. లయబద్ధమైన విపర్యయం వల్ల కోటాను కోట్ల లోకాలు నిర్మల కాంతిలో ప్రవేశించాయి. అటు మీదట అగ్ని ఆకాశంగా మారింది. తేజోమండల కేంద్రాన్ని నా గుండెలో సహజావబోధ గ్రహణ బిందువుగా గుర్తించాను. నాలోని కేంద్రకం నుంచి వెలువడుతున్న ఉద్దీప్త ప్రభ విశ్వ నిర్మితిలో ప్రతి భాగానికి ప్రసరిస్తోంది. అమరత్వాన్ని ప్రసాదించే ఆనందమయ అమృతం పాదరసంలో ప్రవహిస్తూ నాలో అణువణువున స్పందించింది. పరమేశ్వరుడి సృజనాత్మక స్వరం విశ్వచలన యంత్ర స్పందనమైన ఓంకారంగా ప్రతిధ్వనిస్తూ ఉండడం విన్నాను. హఠాత్తుగా నా ఊపిరితిత్తుల్లోకి శ్వాస తిరిగి వచ్చింది. నా అనంత అపరిమిత తత్వాన్ని కోల్పోయానని గ్రహించి దాదాపు భరించలేనంతగా నిస్పృహ చెందాను. చిచ్చక్తికి సులువుగా వసతి కల్పించలేని అవమానకరమైన శరీర పంజరానికి మళ్ళీ నేను బందీనయ్యాను. వ్యర్థ జీవితం గడిపే కుర్రాడిలా నేను బ్రహ్మాండ గృహం నుంచి పారిపోయి సంకుచితమైన ఒక సూక్ష్మ పరిధిలో నన్ను నేను బందీని చేసుకున్నాను. మా గురుదేవులు నా ఎదుట నిశ్చలంగా నిల్చొనున్నారు. చాలా కాలం గాఢమైన ఆకాంక్షతో నేను అన్వేషిస్తూ వస్తున్న సమాధి స్థితి లేదా విశ్వచేతన అనుభవాన్ని నాకు ప్రసాదించినందుకు ఆయన పాదాల ముందు కృతజ్ఞతతో సాష్టాంగ దండ ప్రణామం చేయబోయాను. అప్పుడు ఆయన నన్ను నిటారుగా నిలబెట్టి ప్రశాంతంగా ఇలా అన్నారు: నువ్వు పరమానందంలో మరి అంత మితిమించి మత్తెక్కిపోకూడదు. ప్రపంచంలో నీకోసం ఇంకా చాలా పని ఉంది. రా, బాల్కనీ తుడుద్దాం, తర్వాత గంగ ఒడ్డున తిరిగొద్దాం. నేను ఒక చీపురు కట్ట తెచ్చాను. గురుదేవులు నాకు సంతులిత జీవన రహస్యం బోధిస్తున్నారని తెలుసుకున్నాను. శరీరం తన దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆత్మ విశ్వసృష్టిలోని ఆగాధాల్ని గురించి చింతన చేస్తూ తరచి చూస్తూ ఉండాలి. తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు నేను బయట తిరగడానికి బయలుదేరేటప్పటికీ ఇంకా నేను మాటల్లో చెప్పజాలని ఆనంద తన్మయుణ్ణై ఉన్నాను. మా ఇద్దరి శరీరాల్ని కేవలం వెలుతురే మూలభూతంగా గల నదీ తీరంలో రోడ్డు మీద నడుస్తున్న రెండు సూక్ష్మ చిత్రాలుగా దర్శించగలిగాను. జగత్తులో ప్రతి రూపాన్ని, ప్రతి శక్తిని క్రియాశీలకంగా నిలిపేది పరమేశ్వరుడి దివ్యశక్తి. అయినప్పటికీ ఆయన స్పందనశీలమైన భౌతిక లోకాలకు ఆవల ఆనందమైన అకల్పిత శూన్యంలో సర్వోత్కృష్టంగా నిస్సంగుడై ఉంటాడు అని వివరించారు గురుదేవులు. భూమి మీద ఆత్మసిద్ధి సాధించిన వాళ్ళు అదే మాదిరి రెండు విధాల జీవనం గడుపుతారు. ప్రపంచంలో తమ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే లోపలి పరమానందంలో నిమగ్నులై ఉంటారు.
ఈశ్వరుడు అందరినీ తన ఉనికికున్న అపరిమిత ఆనందంలోంచే సృష్టించాడు. మానవులు బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొన్నప్పటికీ భగవంతుడు తన రూపంలో తయారైన మానవులు చివరికి ఇంద్రియ అవబోధాలన్నిటికీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తాడు. ఈ విశ్వచేతనా దృశ్యం నాకు శాశ్వత గుణపాఠాలు నేర్పింది. నా ఆలోచనల్ని ప్రతిరోజు నిశ్చలం చేస్తూ నా శరీరం భౌతిక పదార్థమైన భూమిపైన సంచరించే మాంస అస్థికల ముద్ద అనే భ్రాంతిపూర్వకమైన దృఢ విశ్వాసం నుంచి బయటపడ్డాను. ఊపిరి, నిలకడలేని మనస్సు కాంతి సముద్రాల్ని కల్లోలపరిచి భూమి, ఆకాశం, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు వంటి భౌతిక పదార్థ రూపాలనే కెరటాల్ని పుట్టించే తుఫానుల వంటివన్న సంగతి గమనించాను. ఆ తుఫానుల్ని శాంతింపచేస్తే తప్ప అనంత సత్తను ఒకే కాంతిగా దర్శించగలగడం జరగదు. విశాలమైన దృశ్యాలు తనల్ని తబ్బిబ్బు చెయ్యనంతటి స్థాయికి శిష్యుడు ధ్యానం వల్ల మనస్సును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి సమాధి అనుభవం ప్రసాదిస్తాడు. కేవలం ప్రజ్ఞా సంబంధమైన సంకల్పం కానీ నిష్కాపట్యం కానీ చాలవు. యోగ సాధన వల్ల, భక్తి వల్ల తగినంత విస్తృతి చెందిన చైతన్యం ఒక్కటే సర్వవ్యాపకత్వం వల్ల కలిగే ముక్తిదాయకమైన ఆఘాతాన్ని తట్టుకునేటట్టుగా మనిషిని తయారు చేస్తాయి. చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగా తప్పనిసరిగా వస్తుంది. అతని గాఢమైన ప్రార్థన ఆపడానికి వీలు లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలు పెడుతుంది. ఆ ఆకర్షణ తీవ్రత వల్ల ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు పరమానందకరమైన ఈ అనుభవాన్ని ఇచ్ఛానుసారం ఆవాహన చేయడం ఎలాగో, ఇతరులకు వాళ్ళ సహజావబోధ మార్గాలు తగిన విధంగా అభివృద్ధి చెందినప్పుడు ఈ అనుభవాన్ని కలిగించడం ఎలాగో నాకు నేర్పారు. మొదటిసారి అనుభవమైన తర్వాత నేను ఉపనిషత్తులు దేవుణ్ణి అత్యంత ఆస్వాదయోగ్యం అన్న అర్థంలో రసవై సహా అని ఎందుకు చెప్తాయో ప్రతిరోజు గ్రహిస్తూ కొన్ని నెలల పాటు తాదాత్మ్య స్థితి పొందుతూ ఉండేవాడిని. అయినప్పటికీ ఒకనాడు పొద్దున గురుదేవుల్ని ఇలా అడిగాను. నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తానో తెలుసుకోవాలని ఉందండి. నువ్వు చూసావు? లేదండి, నేను అలా అనుకోవట్లేదు. మా గురుదేవులు నవ్వారు. ఈ విశ్వంలో శుభ్రమైన ఒక మూల సింహాసనం మీద అలంకరించిన పూజనీయుడైన వ్యక్తిని చూడాలని మట్టుకు నువ్వు ఆశించడం లేదని నేను నమ్ముతున్నాను. అయితే ఎవరైనా భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా వారికి అద్భుత శక్తులు కలగాలని నువ్వు ఊహిస్తున్నట్లు తెలుస్తోంది. అలా కాదు. ఒకడు విశ్వాన్ని అంతటినీ అదుపు చేయగల శక్తి సంపాదించి ఉండవచ్చు. అయినప్పటికీ ఈశ్వరుడు చిక్కకుండా ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రగతిని బాహ్య శక్తుల ప్రదర్శన బట్టి కాకుండా కేవలం ధ్యానంలో కలిగే ఆనందపు గాఢత ద్వారా మాత్రమే గణించాలి. ఈశ్వరుడు అవగాహనకు అతీతుడని సాధువులు ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకున్నానండి. ఆయన అంచనా వేయడానికి చిరంతన జీవితం కూడా చాలదు. అది నిజం అన్నారు గురువుగారు. కానీ ఆయన సన్నిహితుడు, ప్రియుడు కూడాను. క్రియాయోగం వల్ల మనస్సు ఇంద్రియ అవరోధాల్ని తొలగించేసిన తర్వాత ధ్యానం దేవుణ్ణి రెండు విధాల నిదర్శనంతో నిరూపిస్తుంది. మనలో అణువణువుకు నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయ్యే నిత్య నూతన ఆనందం ఒకటి ఆయన ఉనికికి నిదర్శనం. అంతేకాకుండా కలిగిన ప్రతి కష్టానికి ఆయన దగ్గర నుంచి అవసరమైన సమాధానం తక్షణ మార్గ నిర్దేశకత్వ రూపంలో ధ్యానంలో లభిస్తుంది. గురుదేవా, మీరు నాకున్న చిక్కు విప్పేశారన్నది స్పష్టమైంది. కృతజ్ఞతాభరితంగా నవ్వాను. నేను దేవుణ్ణి దర్శించానని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎలాగంటే మామూలుగా నా పనులు నేను చేసుకునే సమయాల్లో ధ్యానంలో కలిగేటప్పటి ఆనందం అవచేతన రూపంగా మళ్ళీ నాకు కలిగినప్పుడల్లా ప్రతి విషయంలోనూ చిన్న చిన్న వివరాలతో సహా నేను సరైన దారి పట్టేటందుకు సూక్ష్మ పద్ధతిలో నన్ను ముందుకు నడిపించడం జరుగుతోంది. గురుదేవులు అన్నారు, దైవ సంకల్పంతో ఐక్యానుసంధానం చేయడం ఎలాగో తెలుసుకునే వరకు మానవ జీవితం దుఃఖభూయిష్టంగా ఉంటుంది. ఆయన నిర్ణయించిన సరైన దారి అహంభావపూరితమైన తెలివిని తరచుగా గాబరా పెడుతూ ఉంటుంది అని. దేవుడొక్కడే తప్పులేని సలహా ఇవ్వగలడు. ఆయన తప్ప మరెవ్వరు చేయగలరు, మొయ్యగలరు ఈ బ్రహ్మాండ భారాన్ని. 14వ అధ్యాయం సమాప్తం.